गुरु ब्रह्मा विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः నమస్కారం మాస్టర్ నమస్కారం మాస్టర్ ఈకే నమస్కారం మాస్టర్ ఎంఎన్ నమస్కారం మాస్టర్ బిపిఎస్ నమస్కారం మాస్టర్ సివివి నమస్కారం మాస్టర్ సివివి నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్ వాసుదేవ. లాస్ట్ క్లాస్ లో మనము మెఫైటిస్ గురించి చెప్పుకుంటున్నాము. మెఫైటిస్ మనం చదువుకున్నంత వరకు క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ ఏం చెప్పుకున్నాము? ఒక్కరికి ఒక పాయింట్ చెప్తారా? ఇదిగో పెట్టాను. ఏముంటుంది? కాఫ్ ఉంటుంది, చోకింగ్ సెన్సేషన్ ఉంటుంది, తాగిన తర్వాత మాట్లాడినా పట్టేసినట్టు ఉంటే అక్కడ దగ్గు వచ్చేస్తుంది కదా. ఇంకా ఏం చెప్పుకున్నాము? ప్రెజర్ ఎగ్రవేషన్, కాఫింగ్, స్నీజింగ్, ఎగ్రవేషన్ ఉంటుంది, పెయిన్ ఇన్ ద రిబ్స్, ఊపింగ్ కాఫ్ వాటిల్లో ఇది బాగా పనిచేస్తుందని చెప్పారు. సో ఇంకా కొన్ని కేసెస్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎక్కువ కాఫ్ గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు. సో ఇప్పుడు మైండ్, ఇండివిజువల్ గా ఆర్గాన్స్ గురించి చదువుకుందాం. మైండ్, ఇల్ హ్యూమర్ అబౌట్ ట్రిఫిల్స్ ఆర్ ఇమాజినరీ ట్రబుల్స్. అంటే చిన్న చిన్న వాటికి ఏవో ప్రాబ్లమ్స్ ని ఊహించుకుని కోపం విసుగు వచ్చేస్తుంది అనమాట. అన్ఫిట్నెస్ ఫర్ ఇంటలెక్చువల్ లేబర్ caused by too lively an imagination, excessive loquacity as from drinking too much. అంటే బాగా ఎక్కువ తాగేయటం వల్ల, లేకపోతే ఎక్కువ మాట్లాడేయటం, ఎక్కువ ఊహించుకోవడం, ఇమాజినేషన్ వలన ఏమవుతుంది? ఆ ఇంటలెక్చువల్ గా అంటే మానసికంగా వాళ్ళు ఏమి శ్రమ చేయలేకపోతారు, దానికి అన్ఫిట్ అయిపోతారు. ఎగ్జైట్మెంట్ విత్ హీట్ ఇన్ హెడ్, తలలో వేడిగా ఉంటుంది ఎగ్జైట్మెంట్. డిజెక్షన్, దేని ఎడల పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. విత్ పెయిన్ఫుల్ మజిల్స్. ఇండోలెన్స్, ఇండోలెన్స్ అంటే ఉదాసీనంగా ఉండడం. విత్ డిజైర్ టు స్ట్రెచ్, మాటికి ఇలా ఒళ్ళు విచ్చుకోవాలన్నట్టుగా. నెక్స్ట్ హెడ్, వర్టిగో ఆన్ స్టూపింగ్ సడన్లీ వెన్ సీటెడ్, వెన్ మూవింగ్ ద హెడ్, వెన్ టర్నింగ్ ఇన్ బెడ్ ఆర్ ఇన్ ద ఈవినింగ్. అంటే తల తిరిగినట్టుగా ఉంటుంది, తల వంచితే సడన్ గా తల తిరిగినట్టుగా, లేదా కూర్చున్నా గానీ తల మూవ్ చేసినా గానీ, పక్కలో పడుకుని పక్కకు తిరిగినా గానీ సాయంత్రం పూట అలా ఉంటుంది వర్టిగో. కన్ఫ్యూజ్డ్ డల్నెస్ ఇన్ ది హెడ్ యాజ్ ఇఫ్ ఇట్ హ్యాడ్ గ్రోన్ లార్జర్ అకంపనీడ్ బై ఇల్ హ్యూమర్ అండ్ న్యాసియా. అంటే కన్ఫ్యూజన్ తో కూడిన డల్నెస్ ఉంటుంది తలలో. ఎలాగా అంటే తల పెద్దదిగా పెరిగిపోయినట్టు, ఇది ఇమాజినేషన్ ఉంటుందని చెప్పుకున్నాం కదా. సో అది అనమాట ఇక్కడ. దాంతో పాటు వికారం ఉంటుంది, ఆ చికాకు, కోపం, ఆగ్రహం రావడం ఉంటుంది. వైలెంట్ హెడేక్ విత్ సెన్సేషన్ ఆఫ్ ఫుల్నెస్ యాజ్ ఇఫ్ కాజ్డ్ బై ఏ వెయిట్ ఆర్ బై ప్రెషర్ ఎస్పెషల్లీ ఇన్ ద ఆక్సిపుట్. విపరీతమైన తలనొప్పి ఉంటుంది, లోపలంతా ఏదో ఫుల్ గా నిండిపోయినట్టుగా ఉంటుంది. అంటే ఒక బరువు, ఒక ప్రెషర్ ఉన్నట్టుగా వెనక పక్క, తల వెనక పక్క అనిపిస్తుంది. వైలెంట్ పెయిన్ ఇన్ హెడ్ యాజ్ ఇఫ్ ఫుల్నెస్ వర్ ప్రెసింగ్ అప్వర్డ్స్. విపరీతమైన తలనొప్పి వచ్చేస్తుంది. ఎలా అంటే ఆ లోపలంతా ఫుల్ గా ఉండిపోయి పైకి ఏదో నొక్కుతున్నట్టుగా ఉంటుంది అన్నమాట. ప్రెసింగ్ అప్వర్డ్స్, కింద నుంచి పైకి నొక్కుతున్నట్టుగా ఉంటుంది, ప్రెజర్ చేస్తున్నట్టు. సెన్సేషన్ ఇన్ వేరియస్ పార్ట్స్ బ్యాక్ ఆఫ్ ద హెడ్ యాజ్ ఇఫ్ ఫింగర్ వర్ ప్రెస్డ్ ఇన్ టు దెమ్. అది అంటే వెనకాల, తల వెనకాల మీద రకరకాల పార్ట్స్ లో కూడా తలలో వేలుతో నొక్కుతున్నట్టుగా ఉంటుంది అనమాట లోపలికి. పెయిన్ అబోవ్ ఐస్, హెడేక్ ఫ్రమ్ మోషన్ ఆఫ్ ఏ క్యారేజ్ ఆర్ ఎల్స్ ఇన్ ద ఈవినింగ్. తలనొప్పి ఎలా ఉంటుంది? ఆ ఆ, అలా నడవడం ద్వారా ఉంటుంది ప్రయాణంలో, లేదా సాయంత్రం పూట ఉంటుంది. ఐస్,
లాన్సినేషన్ ఇన్ ఐస్ లైక్ ద ప్రిక్కింగ్ ఆఫ్ నీడిల్స్. లాన్సినేటింగ్ పెయిన్ ఉంటుంది అన్నమాట కళ్ళల్లో, ఎలాగా పుదులతో గుచ్చుతున్నట్టుగా. ఈ లాన్సినేటింగ్ పెయిన్ అనేది ఎక్కడ చూస్తామంటే ఇంకో డ్రగ్ హైపరికం లో కూడా ఉంటుంది కదా. పెయిన్స్ ఇన్ ఐస్ ఆన్ టర్నింగ్ దెమ్ యాజ్ ఇఫ్ సమ్ ఫారెన్ బాడీ వర్ ఇన్ దెమ్ ఆర్ యాజ్ ఇఫ్ దే వర్ మచ్ ఫెటీగ్డ్. అంటే కళ్ళల్లో కళ్ళు తిప్పుతున్నప్పుడు ఏ డైరెక్షన్ లో తిప్పినా కానీ నొప్పిగా ఉంటుంది. ఎలా అంటే లోపల ఏదో ఫారెన్ బాడీ అంటే ఏంటంటే ఏదన్నా ఒకటి బయట నుంచి వచ్చే ఒక పార్టికల్ లాంటిది లోపల ఉన్నట్టుగా అనిపిస్తుంది, ఇంకా అలసిపోయినట్టుగా అనిపిస్తుంది. హీట్, బర్నింగ్ అండ్ ఏకింగ్ ఇన్ పెయిన్స్ ఎస్పెషల్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్. వేడిగా ఉంటుంది, మంటగా ఉంటుంది, కళ్ళల్లో నొప్పులు ఎస్పెషల్ గా ఉదయం సాయంత్రం. యాజ్ ఆఫ్ ఫైర్ థ్రోన్ ఇంటూ ఐ. అంటే కళ్ళల్లోకి ఏదో ఒక ఫైర్ ని తోసేసి విసిరినట్టుగా ఉంటుంది, అంత మంటగా ఉంటాయి అన్నమాట కళ్ళు. సెన్సేషన్ ఆన్ ఓపెనింగ్ ద లిడ్స్ యాజ్ ఇఫ్ బ్రేకింగ్ గ్లాస్. అంటే కళ్ళు కనురెప్పలు ఓపెన్ చేస్తే ఏదో లోపల గ్లాస్ బ్రేక్ అయిపోతున్నట్టుగా అంత పెయిన్ ఉంటుంది అన్నమాట సెన్సేషన్ అది. ఏకింగ్, ప్రెస్సింగ్ ఆఫ్ ఐలిడ్స్ అండ్ బర్నింగ్ ఆన్ మార్జిన్స్ యాజ్ ఇఫ్ ఏ స్టై వర్ ఫార్మింగ్. స్టై అంటే కంటి మీద వస్తాయి కదా, కన్ను రెప్పల మీద వస్తాయి, వాటిని స్టైస్ అంటే అవి ఫామ్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. ఎలాగ కంటి రెప్పల మీద నొప్పిగా ఉంటుంది, నొక్కుతున్నట్టుగా మంటగా ఉంటుంది ఆ మార్జిన్స్ లో అని కను కొలకల్లో అన్నమాట, కను రెప్పకి మార్జిన్ లో. ఇంజెక్షన్ ఆఫ్ వెయిన్స్ ఇన్ స్క్లీరోటికా. ఆ వెయిన్స్ అన్ని కూడా ఆ స్క్లీరా అవన్నీ కూడా వెయిన్స్, స్క్లీరాలో ఉన్నటువంటి ఆ వెయిన్స్ అన్ని ఎఫెక్ట్ అవుతాయి. రెడ్నెస్ ఆఫ్ కంజంక్టైవా యాజ్ ఫ్రమ్ ఎక్కిమోసిస్. ఏదో కమిలిపోయినట్టుగా ఆ కంజంక్టైవా తెలుసు కదా మీకు, ఆల్రెడీ చెప్పాను. హీమోగ్లోబిన్ ఉందా సరిగా ఎనిమిక్ గా కాదా అని చూడడానికి చూస్తాం కదా, అది రెడ్ గా ఉంటుంది. మయోపియా, సైట్, ఐసైట్ ఇది. కన్ఫ్యూజన్ ఆఫ్ లెటర్స్ వెన్ రీడింగ్, దే బికమ్ బ్లర్డ్, హీ ఈజ్ అనేబుల్ టు డిజర్న్ దెమ్, దే రన్ టుగెదర్. అంటే చదివేటప్పుడు అక్షరాలలో కన్ఫ్యూజన్ వస్తుంది, అంటే చదవలేకపోవటం ఉంటుంది, పరిగెడుతున్నట్టుగా ఉంటుంది అనమాట. అంటే వాటిని గుర్తించడం అంటే బ్లర్డ్ గా ఉంటుంది, అక్కడంతా మసక మసకగా ఉండి ఆ దాన్ని గుర్తించలేకపోతారు అక్షరాలని. అవి దే రన్ టుగెదర్, ఒకదాని కూడా పరిగెడుతున్నట్టుగా అనిపిస్తుంది అనమాట. ఇనెబిలిటీ టు రీడ్ స్మాల్ ప్రింట్, చిన్న అక్షరాలు చదవలేకపోతారు. నాక్టర్నల్ బ్లైండ్నెస్ అంటే రేచీకటి. వైల్ ద సైట్ ఈజ్ వీక్, దేర్ ఆర్ జనరల్లీ పెయిన్స్ ఇన్ ఐస్ ఆర్ హెడ్. అంటే విజన్ కనుక చూపులో వీక్నెస్ వస్తే అంటే సరిగా కనిపించకపోయినప్పుడు కళ్ళల్లో కానీ తలలో నొప్పులు ఉంటాయి అనమాట. ఐస్ ఎఫెక్టెడ్ ప్రిన్సిపల్లీ ఇన్ ఈవినింగ్, యూజువల్ గా ఈవినింగ్ ఎఫెక్ట్ అవుతాయి. ఇయర్స్, టేరింగ్ ఇన్ ద ఇయర్స్ ఆర్ ఇన్ జా అండ్ టీత్. పళ్ళు కింద జా అంటే దవడ గాని పళ్ళల్లో గాని చెవుల్లో టేరింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఉంటుంది. ఒటాలజియా, ఒటాలజియా అంటే చెవిలో నొప్పిని, ఆల్జియా అంటే ఎక్కడైనా పెయిన్, న్యూరాలజియా అంటే నర్వస్ పెయిన్, ఒటాలజియా అంటే ఇయర్స్ లో పెయిన్. ఎక్కడ ఆల్జియా అని వస్తే అది పెయిన్ అని అర్థం అనమాట, దానికి ముందున్న దాన్ని బట్టి మనం చేస్తాం. ఇచ్చింగ్, హీట్, రెడ్నెస్, బ్లిస్టర్స్ అండ్ ఎరిసిపెలస్ ఇన్ ద ఎక్స్టర్నల్ పార్ట్ ఆఫ్ ద రైట్ ఇయర్. అంటే వేడిగా ఉంటుంది, దురద ఉంటుంది, ఎర్రగా ఉంటుంది, చిన్న చిన్న పొక్కుల్లా ఉంటాయి ఎరిసిపెల్టస్, అంటే చెవి బయట భాగంలో. నెక్స్ట్ నోస్, డ్రైనెస్ ఆఫ్ ద నోస్, ముక్కంతా కూడా డ్రైగా అనిపిస్తుంది. ఎపిస్టాక్సిస్, రక్తం కారుతుంది, ముక్కులోంచి రక్తం కారుతుంది. ప్రొలాంగ్డ్ ఇంక్లినేషన్ టు స్నీజ్, అంటే ఎక్కువసేపు ఆ తుమ్మాలి అనే సెన్సేషన్ ఉంటుంది. ఫ్లూయెంట్ కొరైజా విత్ పెయిన్ యాజ్ ఫ్రమ్ ఎక్స్పోరియేషన్ ఇన్ ద చెస్ట్. అంటే చెస్ట్ లో మంటగా ఉన్నట్టుగా ఉండి దాని వలన విపరీతమైనటువంటి ముఖ్యమైన నీళ్లు కారిపోవడం, నొప్పి ఉంటుంది అనమాట. నెక్స్ట్ టీత్, పెయిన్స్ ఇన్ టీత్ విచ్ ఆర్ కేరియస్. అంటే పుచ్చి పనులు ఉంటాయి అనమాట, నొప్పులు పుచ్చి పనులు మోలార్స్ లో ఉంటాయి ఎక్కువ, ఎస్పెషల్లీ ఇన్ లోవర్ జా. లోవర్ జాలో మోలార్స్ లో పెయిన్ ఎక్కువ ఉంటుంది. సడన్ షాక్స్ ఇన్ రూట్స్ ఆఫ్ టీత్, టీత్ రూట్ దగ్గర చాలా సడన్ షాకింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఉంటుంది. డ్రాయింగ్ అండ్ టేరింగ్ ఇన్ ద టీత్. మీకు ఒకసారి మీకు అంతకుముందు చూపించాను లేదు నాకు గుర్తులేదు, సో నేను ఒకసారి టీత్ మోలార్స్ అంటే ఏమిటి అనేది మీకు ఒకసారి పిక్ పీపీటీ చేశాను చూసి.
అంటే మీకు ఇంకా లైఫ్ లో గుర్తుండాలన్న ఉద్దేశం, తెలియాలన్న ఉద్దేశం, గుర్తుండాలని కాదు. సో ఇది అప్పర్ జా కదా, పై దవడ. ఎప్పుడైనా కానీ పై దవడ కానీ కింద దవడ కానీ సెంటర్ లో ఉంటాయి సెంట్రల్ ఇన్సిజర్స్. ఎన్ని ఇన్సిజర్స్ ఉన్నాయి? రెండు. ఇటు రెండు, అటు రెండు. చూసారా? ఈ హాఫే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో సేమ్ ఇటే ఉంటాయి, ఇటు అన్ని అవే ఉంటాయి. సో ఇది ఇన్సిజర్ కదా సెంట్రల్, ఇది సెంట్రల్ ఇన్సిజర్. సో దీని పక్కన లేటరల్ అంటే సెంటర్ లో ఉన్న దాన్ని ఇన్సిజర్ అంటారు. అవి సెంటర్ లో ఉన్నదాన్ని సెంట్రల్ అంటారు. పక్కన ఉన్నదాన్ని లేటరల్ అంటే దాని పక్కన ఉన్నదాన్ని మీనింగ్ అనమాట. అంటే గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పారు. నెక్స్ట్ కెనైన్, ఇది థర్డ్ది. కెనైన్. నెక్స్ట్ ఫస్ట్ ప్రీమోలార్, ఇది మోలార్ కి ముందున్నది అని మీనింగ్. ఇది మోలార్. ప్రీమోలార్, సెకండ్ మోలార్, ఇవి టూ పెయిర్స్ ఉంటాయి. నెక్స్ట్ మోలార్స్ మూడు ఉంటాయి. ఫస్ట్ మోలార్, సెకండ్ మోలార్, థర్డ్ది విజిటమ్ టూత్ అవుతుంది అనమాట. సో ఇప్పటికి ఎన్ని పళ్ళు అయినాయి అండి? 1 2 3 4 5 6 7 8. ఇటు 8 ఇటు 8 ఎంత? 16. కింద 16 కలిపితే అంతే. సో ఇక్కడ కూడా సేమ్ అంతే. సో మనకి ఇప్పుడు మొత్తం ఎన్ని ఉంటాయండి? ఇన్సిజర్స్ 4 పై దవడలో, కేనైన్ 2, ప్రీమోలార్స్ 4, మోలార్స్ 4, 6. సో ఇది ఒక 2 సార్లు చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. అయ్యా, ఇప్పుడు ఇక్కడ పెయిన్ వాళ్ళు ఎక్కడ ఎక్కడ పెయిన్ అని చెప్పారు? మోలార్, లోవర్ జా మోలార్ లో పెయిన్ వస్తుందని చెప్పారు. చూసారా? లోవర్ జా మోలార్. అదేంటంటే ఇక్కడ ఇలా చూపించారు, ఇటు నుంచి ఇక్కడ ఏమో ఇలా ఉన్నాయి అంటే అంతే కదా. కింద వచ్చినప్పటికి సెంటర్ అంటే ఇది అవుతుంది ఇలా లోపలికి. సో ఈ రీజియన్ లో, ఈ మోలార్స్ లో, లోవర్ జా మోలార్స్ లో పెయిన్ వస్తుంది అని చెప్పారు. ఏది? ఈ మెఫైటిస్ లో. సో అదనమాట విషయం. నెక్స్ట్ ఎపిటైట్ అండ్ స్టమక్. nausea with scraping in the throat, emptiness in stomach and sensation as if head were swollen when fasting. అంటే ఫాస్టింగ్, ఉపవాసం ఉన్నప్పుడు, అంటే ఏమి తినకుండా ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే తలంతా వాచిపోయినట్టుగా, వాపు వచ్చేసినట్టుగా ఉండి, గొంతులో అంతా ఏదో ఏదో దాంతో స్క్రేప్ అంటే పొరలు స్క్రేపింగ్ చేస్తారు, అలా ఉన్నట్టుగా ఉండి, వికారంగా ఉండి, కడుపంతా ఖాళీ అయిపోయినట్టుగా ఉంటుంది. సోబింగ్ ఇరక్టేషన్స్, అంటే సోబింగ్ అంటే షార్ట్నెస్ ఆఫ్ ద బ్రెత్ అనమాట. అది ఊపిరి అడగ దాని, అది దాంతో పాటు తేపులు అనమాట. రైజింగ్స్, ఎమిలరేషన్ బై డిశ్చార్జ్ ఆఫ్ ఫ్లాటస్. ఇంకా ఫ్లాటస్ కనుక బయటకు వచ్చేస్తే వీటికి కొంచెం బాగుంటుంది. టెండెన్సీ టు చోక్ వెన్ డ్రింకింగ్ అండ్ స్పీకింగ్, మాట్లాడుతున్నా తాగుతున్నా పట్టేసినట్టుగా ఉంటుంది గొంతులో. ట్రబుల్ సమ్ అండ్ ఇన్ఎఫెక్చువల్ వాంట్ టు హాక్, అంటే ఆ, మాట మాటికి ఆ, కేకరించాలనిపిస్తుంది. మెటాలిక్ కాపరీ టేస్ట్ ఉంటుంది సెలైవా. డిజైర్ ఫర్ సాల్టెడ్ ఫుడ్, ఏ ఉప్పు ఉప్పు ఎక్కువ అన్నవి తినాలనిపిస్తుంది. హంగర్ ఆల్టర్నేటింగ్ విత్ absence ఆఫ్ ఎపటైట్, ఆకలి ఉంటుంది, ఆకలి కొంతసేపు కొన్నాళ్ళు ఆకలి ఉంటుంది, మళ్ళీ కొన్నాళ్ళు ఆకలి లేకుండా ఉంటుంది. absence ఆఫ్ ఎపటైట్ ఇన్ ద మార్నింగ్ అండ్ ఆల్సో రిపగ్నెన్స్ టు టొబాకో స్మోక్, అంటే ఉదయం పూట ఆకలి లేకుండా ఉండి ఇంకా ఆ టొబాకో కానీ స్మోక్ చేయాలంటే కూడా రిపగ్నెన్స్, అసహ్యం ఉంటుంది ఒక రకమైన. పెయిన్ఫుల్ వేరీనెస్ అండ్ డిజైర్ టు స్లీప్ ఆఫ్టర్ ఏ మీల్, అంటే ఆ వేరీనెస్, ఆ విసుగ్గా నీరసంగా పడుకునే ఉండాలనిపిస్తుంది తిన్నాక. అబ్డమెన్ పెయిన్స్ ఇన్ హైపోకాండ్రియా, పెయిన్స్ ఇన్ హైపోకాండ్రియా. హైపోకాండ్రియా మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది కదా, పైన అబ్డామిన్ ఇన్ 9 పార్ట్స్ చేస్తే
పైన అటు చివర ఇటు చివర ఉండేది హైపోకాండ్రియా అంటాం. ఇలా నొప్పులు ఉంటాయి. రుమాటిక్ పెయిన్స్ ఇన్ రైట్ సైడ్, రుమాటిక్ పెయిన్స్ ఉంటాయి రైట్ సైడ్. ఆర్ పెయిన్స్ యాజ్ ఫ్రమ్ ఫ్లాచులెన్సీ, అంటే ఈ పొట్ట ఉబ్బరం వల్ల లెఫ్ట్ సైడ్ పెయిన్స్ రావచ్చు. ఏకింగ్ ఇన్ ద రీజియన్ ఆఫ్ లివర్ ఇన్ స్టమక్ విత్ కోలిక్, అంటే స్టమక్ లో కానీ లివర్ రీజియన్ లో కానీ నొప్పులు ఉంటాయి అన్నమాట. సెన్సేషన్ ఆఫ్ ఎంప్టీనెస్ ఇన్ ద స్టమక్ అండ్ నాసియా. కోలిక్ యాజ్ ఫ్రమ్ డయేరియా బట్ వితౌట్ ఇవాక్యుయేషన్, అంటే నొప్పి, కడుపులో నొప్పి ఉండొచ్చు డయేరియా వల్ల, విరోచనాల వల్ల, కానీ బయటికి ఏమి వెళ్తున్నట్టుగా ఉండదు అనమాట, బయటికి ఏమి రాదు. ఏకింగ్ అండ్ మూమెంట్స్ ఇన్ అబ్డమెన్ యాజ్ ఇఫ్ కాజ్డ్ బై ఎ చిల్ విత్ సెన్సేషన్ ఆఫ్ కోల్డ్నెస్, ట్రెంబ్లింగ్ అండ్ వాంట్ టు యూరినేట్ రిలీవ్డ్ వెన్ నియర్ ఫైర్. పెయిన్స్ ఇన్ అబ్డమెన్ ఇన్ ద ఈవినింగ్, అంటే కడుపులో కదలికలు నొప్పులుగా అలా ఉంటాయి ఆ, చలి వల్ల అనమాట. ఇంకా ఏంటంటే ఆ, ఒళ్ళంతా చల్లగా అయిపోయినట్టుగా ఉండి, వణుకు వచ్చేసినట్టుగా ఉండి, మాటికి యూరిన్కి వెళ్ళాలనిపించడం. ఆ, వెచ్చగా ఉన్నటువంటి దగ్గర కూర్చుంటే, ఆ ఫైర్ లాంటి దగ్గర కూర్చుంటే హాయిగా ఉంటుంది. కడుపులో నొప్పి ఉంటుంది అనమాట సాయంత్రానికి. స్టూల్ అండ్ యానస్ ఇవాక్యుయేషన్స్ ఇన్ఫ్రీక్వెంట్ బట్ లిక్విడ్ డయేరియా, అంటే మోషన్ అనేది ఫ్రీక్వెంట్ గా కాదు కానీ లూజ్ గా అవుతుంది, విరోచనాలు అవుతాయి. యూరినరీ ఆర్గాన్స్ ఫ్రీక్వెంట్ వాంట్ టు మేక్ వాటర్ ఎస్పెషల్లీ ఎట్ నైట్, అంటే తరచుగా రాత్రిపూట ఎక్కువ వాటర్ తాగాలనిపిస్తూ ఉంటుంది అనమాట. ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఉంటుంది విత్ ఎమిషన్ ఆఫ్ క్లియర్ యూరిన్, అంటే వాటర్ ఎక్కువ తాగటం మళ్ళీ యూరిన్కి ఎక్కువ వెళ్ళిపోవటం. The urine becomes turbid and deposits as sediments in the evening after an attack of fever. అంటే యూరిన్ ఎలా ఉంటుందంటే టర్బిడ్ గా ఉంటుంది, తిక్కుగా అలాగా ఉదయం పూట. ఆ అది గనక మన టెస్ట్ ట్యూబ్ లో పడితే అది కిందకి డిపాజిట్స్ లాంటి సెడిమెంట్ లాగా ఏర్పడుతుంది, కింద ఒక లేయర్ లాగా. సాయంత్రం పూట కూడా ఉంటుంది, ఫీవర్ తర్వాత అయినా ఇవి ఉండొచ్చు ఇలా యూరిన్. మేల్ సెక్షువల్ ఆర్గాన్స్ ఇచ్చింగ్ ఇన్ స్క్రోటమ్, హీట్ ఇన్ జెనిటల్ ఆర్గాన్స్, అంటే ఆ స్క్రోటమ్ అంతా దురద ఉంటుంది, జెనిటల్ ఆర్గాన్స్ కూడా దగ్గర వేడిగా ఉంటుంది. ఫీమేల్ సెక్షువల్ ఆర్గాన్స్ ఎక్స్కోరియేషన్ ఆఫ్ జెనిటల్ ఆర్గాన్స్ ఇన్ ఫీమేల్స్ అండ్ స్వెల్లింగ్ ఆఫ్ లేబియా మెజోరా, అంటే అంత ఒరుసుకుపోయినట్టుగా ఉంటుంది అనమాట ఆ జెనిటల్ మర్మావయవాల దగ్గర అంతా కూడా ఆడవాళ్ళలో. ఇంకా లేవియా మెజోరా అంటే పై పెదవి అంటారు కదా, పైన కనిపించే అవి వాపు ఉంటుంది. రెస్పిరేటరీ ఆర్గాన్స్ కాఫ్ వెన్ రీడింగ్ అలౌడ్, వెన్ స్పీకింగ్ అండ్ ఆఫ్టర్ ఏ ఫిట్ ఆఫ్ చోకింగ్ వైల్స్ట్ డ్రింకింగ్, లయబిలిటీ టు హ్యావ్ సంథింగ్ గెట్ ఇన్ టు లారింగ్స్, అంటే పెద్దగా చదువుతూ ఉంటే వీళ్ళకి దగ్గు వచ్చేస్తూ ఉంటుంది, మాట్లాడుతున్నా గానీ అలా అనిపిస్తుంది. ఇంకా వాళ్ళకి ఏదో తాగుతున్నప్పుడు ఏంటంటే ఏదో పట్టేసినట్టుగా ఉంటుంది అనమాట లారింగ్స్ లో. కాఫ్ ఇన్ మార్నింగ్ విత్ ఎక్స్పెక్టరేషన్ ప్రొసీడింగ్ ఫ్రమ్ కటార్, ఈ కటారల్ కండిషన్ వలన ఉదయం పూట దగ్గు ఫ్లమ్ ఉంటుంది. మ్యూకస్ ఎక్స్పెల్డ్ బై ఎ ఫిట్ ఆఫ్ కాఫింగ్ ఎవ్రీ మార్నింగ్, ప్రతిరోజు ఉదయం పూట దగ్గు ఒక స్పెల్ లాగా వచ్చి మ్యూకస్ పడిపోతూ ఉంటుంది. కటారల్ సఫరింగ్స్ పెయిన్స్ ఇన్ లెఫ్ట్ రిబ్స్ వెన్ టచ్డ్ బట్ ఎస్పెషల్లీ వెన్ కాఫింగ్ అండ్ స్నీజింగ్, అంటే దగ్గుతున్నప్పుడు, తుమ్ముతున్నప్పుడు, లేదా రిబ్స్ టచ్ చేసినప్పుడు నొప్పిగా ఉంటాయి అవి. కాఫ్ ఎక్కువ లెఫ్ట్ సైడ్. కాఫ్ విత్ ఫ్లూయెంట్ గొరైజా అండ్ సోర్నెస్ ఇన్ ది చెస్ట్, దగ్గు ఉంటుంది, ముఖ్యం నీళ్ళు అలా కారిపోతూ చెస్ట్ లో అంతా కూడా మంటగా ఉంటుంది, ఏదో పుండు ఉన్నట్టుగా ఉంటుంది. పెయిన్ యాజ్ ఫ్రమ్ ఎక్స్కోరియేషన్ ఇన్ బ్యాక్ పార్ట్ ఆఫ్ రిబ్స్ అండ్ ఇన్ చెస్ట్ వెన్ టేకింగ్ ఏ డీప్ ఇన్స్పిరేషన్ అండ్ వెన్ మూవింగ్ ది బ్యాక్, అంటే ఆ రిబ్స్ వెనక బ్యాక్ ఆఫ్ ద బ్యాక్ పార్ట్స్ ఆఫ్ రిబ్స్ అంటే వెనక పక్క అనమాట. మనము లంగ్స్ ని స్టెథోస్కోప్ తో ఎగ్జామిన్ చేయాలంటే వెనక చూస్తాం కదా, ఆ పార్ట్ లో మంటగా ఉంటుంది, ఒరిసిపోయినట్టుగా ఉండి నొప్పిగా ఉంటుంది అనమాట చెస్ట్ లో కూడా. ఇంకా ఏంటి ఎప్పుడు ఉంటుంది అది ఎక్కువ లోపలికి గాలి తీసుకున్నప్పుడు, ఆమ్, నా బ్యాక్ కదిలిస్తున్నప్పుడు, కానీ మూవింగ్ బ్యాక్ నడుస్తున్నప్పుడు. రాట్లింగ్ కాఫ్ ఎవ్రీ మార్నింగ్, అంటే కళ్ళతో కూడినటువంటి దగ్గు, ఒక వీజింగ్స్ లాగా పిల్లి కొత్తలతో కూడినటువంటి దగ్గు ఉదయం పూట ఉంటుంది, ఊపింగ్ కాఫ్ ఉంటుంది.
అగ్రవేషన్ అట్ నైట్ అండ్ ఆఫ్టర్ లయింగ్ డౌన్, పడుకున్నప్పుడు రాత్రిపూట ఎక్కువగా ఉంటుంది ఊపింగ్ కాఫ్, విత్ కన్వల్షన్స్, విత్ కంప్లీట్ సఫకేటివ్ ఫీలింగ్, హీ కెనాట్ ఎక్సేల్, వామిటింగ్ ఆఫ్ ఆల్ ఫుడ్ సమ్ అవర్స్ ఆఫ్టర్ ఈటింగ్, బ్లోటెడ్ ఫేస్. ఇంకా ఈ ఊపింగ్ కాఫ్ లో ఏముంటాయంటే రాత్రిపూట ఎక్కువ అవుతుంది, పడుకుంటే ఎక్కువ అవుతుంది, దీంతో పాటు కన్వల్షన్స్, ఇంకా ఏంటంటే పూర్తిగా అసలు ఊపిరి ఆడనట్టుగా అయిపోతుంది, ఇంకా బయటికి గాలి వదలలేకపోతాడు, ఆహారం తీసుకున్న కొన్ని గంటల తర్వాత వామిటింగ్ అయిపోతుంది, మొహం ఉబ్బరంగా ఉంటుంది. పెయిన్స్ ఇన్ చెస్ట్ ఆన్ లాస్ట్ లెఫ్ట్ షార్ట్ రిబ్ వెన్ టచింగ్ అండ్ ప్రెస్సింగ్ ఆన్ ఇట్. సో అది టచ్ చేసినా ప్రెస్ చేసినా పెయిన్ ఉంటుంది, బట్ ఎస్పెషల్లీ వెన్ కాఫింగ్ అండ్ స్నీజింగ్, తుమ్ముతున్నప్పుడు తగ్గుతున్నప్పుడు ఎక్కువ పెయిన్ ఉంటుంది. ఆస్మా యాజ్ ఫ్రమ్ ఇన్హేలింగ్ వేపర్ ఆఫ్ సల్ఫర్, ఆ సల్ఫర్ అది ఫ్యూమ్స్ పీలుస్తున్నప్పుడు అస్మాటిక్ కండిషన్ వచ్చేస్తుంది. డ్రంకర్డ్స్ లో ఉంటుంది, నిద్రపోతున్నప్పుడు ఉంటుంది అనమాట. నెక్స్ట్ నెక్ అండ్ బ్యాక్ పెయిన్స్ ఇన్ రైట్ సైడ్ ఆఫ్ నెక్, టెన్షన్ ఇన్ మజిల్స్ ఆఫ్ నేప్, నేప్ ఆఫ్ ద నెక్ అంటే మెడ వెనక భాగం, అక్కడ మజిల్స్ అన్ని టైట్ గా ఉంటాయి అన్నట్టుగా అనిపిస్తుంది. పెయిన్ అండ్ ఏ సార్ట్ ఆఫ్ పెరాలసిస్ ఇన్ బ్యాక్ అండ్ ఇన్ ఆల్ లిమ్స్, అంటే నొప్పి ఇంకా పెరాలసిస్ వచ్చినట్టుగా ఉంటుంది నడుము, కాళ్ళు, చేతులవి. లాన్సినేషన్ ఇన్ స్పైన్ డ్యూరింగ్ మోషన్, కదులుతుంటే వాడికి ఆ లాన్సినేటింగ్ పెయిన్ ఉంటుంది. కన్ఫ్యూజివ్ పెయిన్స్ ఇన్ లాయిన్స్ ఇన్ మార్నింగ్, ఉదయం పూట నడుము దగ్గర కన్ఫ్యూజన్ అంటారు కదా, ఏదో కంకు దెబ్బలు ఉన్నట్టు ఎలా ఉంటుంది అలా ఉంటుంది. అప్పర్ లిమ్స్ rheumatic pains in arms with paralytic drawing, stimulation by movement, uneasiness in left arm, which is as it were insensible. ఇంకా కీళ్ళవాతానికి సంబంధించి చేతుల్లోనూ అక్కడ పెరాలసిస్ వచ్చినట్టుగా లాగేస్తున్నట్టుగా ఉంటుంది, మూమెంట్ ఎమిలరేషన్ ఉంటుంది. ఆ లెఫ్ట్ ఆర్మ్ అంతా అనీజీగా ఉంటుంది, అక్కడ సెన్సేషన్ లేనట్టుగా ఉంటుంది. ట్రెంబ్లింగ్ ఇన్ ఆర్మ్ ఆన్ రెస్టింగ్ అపాన్ ఇట్, వా వణుకు వచ్చేస్తుంది రెస్టింగ్ అపాన్ ఇట్, దాని మీద పడుకుంటే, వైపు తిరిగారు ఆ చేతి మీద పడుకుంటే. జెర్కింగ్ ఇన్ ద హ్యాండ్, డిస్ట్రెస్సింగ్ సెన్సేషన్ ఇన్ ఫస్ట్ ఫాలెంగ్స్ ఆఫ్ ద ఫింగర్, ఇది చూపించాను మీకు ఆల్రెడీ, ఫింగర్ లో ఫాలెంగ్స్ బోన్స్ అవి ఎలా ఉంటాయి అక్కడ పెయిన్ ఉంటుంది. విచ్ రెండర్స్ ఇట్ నీడ్ఫుల్ టు స్ట్రెచ్ అండ్ క్రాక్ ఇట్, అంటే వేలు మెటికలు విరుచుకుంటా ఉంటారు అలా చేసుకోవాలనిపిస్తుంది అనమాట. లోవర్ లిమ్స్ drawing and rheumatic pains in thighs, hip and foot, but chiefly in leg, contusive pains in the knee, cramp-like and sudden pain in the foot, which causes patient to hop, కుంటాల్సి వస్తుంది అనమాట వాడికి ఆ పెయిన్ వల్ల, ఆ క్రాంప్ లాగా సడన్ గా పెయిన్ వచ్చేస్తుంది. మోకాల్లో ఏదో కంకు దెబ్బలు తగిలినట్టుగా పెయిన్ ఉంటుంది. ఇంకా కీళ్ళవాతానికి సంబంధించి లాగుతున్నట్టుగా ఉంటుంది పెయిన్, థైస్ లో, హిప్ లో, ఫుట్ లో ఎక్కువ, కాల్లో అనమాట. uneasiness in legs as if they were about to go to sleep, అంటే ఇంకా కాలు పని చెయ్యవేమో ఇంకా ముందు ముందు అన్నట్టుగా ఉంటుంది వాడికి ఆ ఫీలింగ్ అనీజీగా కాళ్ళల్లో. లాన్సినేషన్స్ ఇన్ ఫుట్, పెయిన్ ఇన్ ద హీల్ రిజెంబ్లింగ్ గౌట్, ఆ గౌట్ లో వచ్చినట్టుగా హీల్ దగ్గర అంత పెయిన్ వస్తుంది ఫుట్ లో. ప్రిక్కింగ్ ఆర్ సెన్సేషన్ ఆఫ్ పించింగ్ ఇన్ గ్రేట్ టో యాజ్ ఇఫ్ ఇట్ వర్ బీయింగ్ పించ్డ్ ఆఫ్, ఏదో పిండేస్తున్నట్టుగా ఇలా గిచ్చుతుంటే ఎలా ఉంటుంది, ఆ ప్రిక్కింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఉంటుంది అనమాట. ఇక్కడ బొటన వేలు, ఇదంతా గౌట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. బర్నింగ్ ఇన్ ద లిటిల్ టో, చిన్న వేలు, చిన్న వేలు ఉంటుంది కదా కాళ్ళకి ఉన్నటువంటిది, అది మంట. కాన్స్టెంట్ పెయిన్స్ అండ్ బర్నింగ్స్ ఇన్ కాన్స్, ఆనలు మంట, కంటిన్యూస్ గా పెయిన్స్ ఉంటాయి. జనరాలిటీస్ రుమాటిక్ పెయిన్స్, షిఫ్టింగ్ పెయిన్స్ విత్ వాంట్ టు యూరినేట్, ఈ కీళ్ళవాతానికి సంబంధించిన నొప్పులు అవి మారుతూ ఉంటాయి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి, ప్లస్ యూరిన్ కి వెళ్ళాలనే సెన్సేషన్ తో కూడి ఉంటుంది ఈ సిమ్టమ్. అకేషనల్లీ ఏ సెన్సేషన్ యాజ్ ఇఫ్ స్ట్రక్ బై ఎలక్ట్రిక్ స్పార్క్స్, ఇంకా అక్కడ పెయిన్ ఎలా ఉంటుంది, ఎలక్ట్రిక్ స్పార్క్స్ వస్తున్నట్టుగా స్ట్రక్ అయిపోయినట్టుగా ఉంటుంది. కన్వల్షన్స్, సెన్సేషన్ ఆఫ్ పెరాలసిస్ ఎస్పెషల్లీ డ్యూరింగ్ పెయిన్స్, ఈ నొప్పులు ఎలా ఉంచినప్పుడు పెరాలసిస్ వచ్చేస్తుందేమో అన్నట్టుగా ఉంటుంది. గ్రేట్ డిజెక్షన్ అండ్ లాసిట్యూడ్ డ్యూరింగ్ విచ్ ద మజిల్స్ ఆర్ పెయిన్ఫుల్ వెన్ టచ్డ్ ఆర్ ఎక్సర్సైజ్, టచ్ చేసిన, ఎక్సర్సైజ్ చేసిన, అంటే శ్రమ చేస్తే ఆ మజిల్స్ ఆ టైంలో వాళ్ళకి చాలా నీరసంగా అయిపోతారు అనమాట. ఇండోలెన్స్ ఉంటుంది, ఉదాసీనంగా అయిపోతారు. విత్ డిజైర్ టు స్ట్రెచ్ అండ్ స్ట్రెచ్చింగ్, విరుచుకోవాలన్నట్టుగా అనిపిస్తుంది.
ఇంటర్నల్ యాజిటేషన్ ఆఫ్ ద హోల్ బాడీ విత్ సెన్సేషన్ ఆఫ్ అన్స్పీకబుల్ అనీజీనెస్. అంటే బయటికి చెప్పుకోలేనట్టుగా ఒక రకమైన అనీజీనెస్ ఉంటుంది అనమాట లోపల లోపల, ఏదో తెలియని అలజడి. స్లైట్ క్వేవరింగ్ ఆఫ్ ద నెర్వ్స్ యాజ్ ఫార్ యాజ్ ఇంటీరియర్ ఆఫ్ ద బోన్స్ కాజింగ్ ఏ గుడ్ డీల్ ఆఫ్ యాంగ్జైటీ. ఇంకా ఆ ఆందోళనతో కూడి ఉంటుంది, ఇంకా ఇంటీరియర్ ఆఫ్ ద బోన్స్ లో ఉంటుంది అనమాట. ఏది ఈ క్వివరింగ్, ఆ చిన్న వణుకులాగా అనమాట. మెనీ సిమ్టమ్స్ మేనిఫెస్ట్ దెమ్సెల్వ్స్ ఇన్ ద మార్నింగ్. ఎక్కువ మార్నింగ్ టైమే సిమ్టమ్స్ అని డెవలప్ అవుతాయి. స్లీప్, గ్రేట్ ఇన్క్లినేషన్ టు స్లీప్, సో గ్రేట్ ద పేషెంట్ విల్ ఫాల్ స్లీప్ ఈవెన్ వెన్ ఇన్ కంపెనీ. నలుగురిలో కూర్చున్నప్పటికీ కూడా వాడికి నిద్ర వచ్చేస్తూ ఉంటుంది, బాగా పడుకోవాలనే సెన్సేషన్ ఎక్కువ ఉంటుంది. డయూర్నల్ స్లీపీనెస్, అంటే రాత్రిపూట ఎక్కువ యూరిన్కి వెళ్ళడం. విత్ సౌండ్ స్లీప్ ఎట్ నైట్. ఫ్రీక్వెంట్ యానింగ్ విచ్ కాజెస్ టేర్స్ టు ఫ్లో. విపరీతంగా ఆవలింతలు వచ్చేసి ఫ్లో అయిపోతూ ఉంటుంది. వెరీ వివిడ్ డ్రీమ్స్, ద రికలెక్షన్ ఆఫ్ విచ్ ఈస్ రిటైన్డ్. డ్రీమ్స్ ఆఫ్ ఫైర్, వాటర్, డిస్ట్రెసింగ్ లాసెస్ ఆఫ్ స్పిట్టింగ్ బ్లడ్, నైట్ మేర్, ఆస్తమా డ్యూరింగ్ స్లీప్. ఇవి అర్థమవుతున్నాయని నేను చెప్పట్లేదు. వాకింగ్ ఎట్ నైట్ విత్ రష్ ఆఫ్ బ్లడ్ టు అండ్ ద హీట్ ఇన్ ద లిమ్స్, సోమ్నోలెంట్ హెవీనెస్ ఇన్ ద మార్నింగ్ విత్ బర్నింగ్ ఇన్ ద ఐస్. అంటే నడిచడం ఉంటుంది నిద్రలో, ఉదయం పూట బరువుగా అనిపిస్తుంటుంది, మంట ఉంటాయి కళ్ళు, కాళ్ళు కూడా టేరింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఉంటుంది. గ్రేట్లీ ఎమిలరేషన్ బై చేంజ్ ఆఫ్ పొజిషన్. ఆ పడుకున్న పొజిషన్ మారుతున్నప్పుడు నొప్పిగా ఉంటుంది, మంటాలి. ఫ్రీక్వెంట్ అండ్ ఎర్లీ వేకింగ్, ఆఫెన్ విత్ ఏ ఫీలింగ్ ఆఫ్ గుడ్ హెల్త్. ఫీవర్, కోల్డ్నెస్ ఇన్ ద ఈవినింగ్ విత్ వాంట్ టు మేక్ వాటర్ అండ్ కోలిక్ యాజ్ ఇఫ్ ప్రిసీడింగ్ డయేరియా. ఈ డయేరియాకి ముందు ఈ కడుపులో నొప్పి రావడం, సాయంత్రానికి కడుపులో చల్లగా అనిపించడం, అలా ఉంటుంది అన్నమాట. Heat in the head, in genital organs and legs at night. Increased heat, especially in the morning, with skin less sensitive to cold and cold water. Washing with cold water is found very agreeable. This is about mephitis. Swasti prajabhyah paripalayantam న్యాయేన మార్గేణ మహీం మహీసి గో బ్రాహ్మణేభ్యస్తు మస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.